హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. ఈ వీడియోలో మనం గౌట్ పేషెంట్స్ అసలు ఏ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ గౌట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, గౌట్ అటాక్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి గౌట్ అటాక్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ గౌట్ అటాక్స్ ఎలా వస్తాయి అంటే మన బాడీలో కానీ ఫస్ట్ మన జాయింట్స్ దగ్గర ఇట్లా షార్ప్ క్రిస్టల్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట మన లెగ్ దగ్గర. సో అలా ఫామ్ అయినప్పుడు అది స్వెల్ అవ్వడం కానీ పెయిన్ లాంటివి వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనకి గౌట్ అటాక్స్ అనేవి వస్తాయి అనమాట. సో జనరల్ గా గౌట్ పేషెంట్స్ అనేవి కొన్ని డైట్స్ అనేవి ఫాలో అవ్వాలి టు రెడ్యూస్ దట్ గౌట్ అటాక్స్. సో ఇప్పుడు గౌట్ పేషెంట్స్ ఏ ఫుడ్ ఐటమ్స్ తినొద్దో, ఏ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ వన్ రెడ్ మీట్. సో రెడ్ మీట్ వల్ల చాలా వరకు గౌట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెడ్ మీట్ అంటే లైక్ మటన్ కానీ బీఫ్ కానీ వీలైనంత వరకు మీరు ఈ రెడ్ మీట్ ని అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ వన్ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేకపోతే సోడాస్ కానీ చాలా వరకు ఇవి అవాయిడ్ చేయడమే మంచిది అనమాట. అండ్ నెంబర్ 3, ఆల్కహాల్లో మనకి యూరిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ ఎవరికైతే గౌట్ ప్రాబ్లం ఉందో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి గౌట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని వల్ల మనకి సివియర్ పెయిన్ కానీ సివియర్ ఇన్ఫ్లమేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెంబర్ 4, స్వీట్స్. సో చాలా మందికి స్వీట్స్ చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా తినడం వల్ల కూడా గౌట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీలైనంత వరకు గౌట్స్ ని మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, బటర్ కానీ చీజ్ కానీ పన్నీర్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తేనే మీ హెల్త్ కి, మీ జాయింట్ పెయిన్స్ కి అండ్ మీ వాపులకి కూడా చాలా వరకు రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్తీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.